ప్రైజ్లా దేవునికి మహిమ కలుగునుగాక. అందరు బాగున్నారమ్మా? దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాగ్దానము 7వ నెలలో మరి చివరి దినము 31వ తారీఖు. మరి నెలంతా దేవుడు మనల్ని కాచాడు, కాపాడాడు, ఆయన భద్రపరిచాడు. ఈ చివరి దినంలోకి దేవుడు మనల్ని నడిపించాడు. మరి 7వ నెలలో ఈ 31వ తారీఖున దేవుడు మన పక్షమున మరి నెలంతా ఎంతగానో ఆయన కాచి కాపాడి భద్రపరిచి ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ నెలంతా మనల్ని ఎంతగానో పోషించాడు, కాచాడు, ఆరోగ్యం ఇచ్చాడు. మరి తండ్రి రాకపోకల్లో తోడుగా ఉన్నాడు. మరి ఏ రీతిగా ఆయన స్తుతించిన రుణం తీర్చలేము. కానీ చూడండి, ఇక్కడ సామెతల గ్రంథం నుంచి దేవుడు ఒక మాటతోటి మన బలపరుస్తూ ఉన్నాడు. చూడండి, 19వ అధ్యాయము సామెతల గ్రంథము 19-11 వచనం చూడండి. ఇక్కడ 19వ అధ్యాయము సామెతల గ్రంథము మరి 11వ వచనం, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమని ఇచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకని సుబుద్ధి, అంటే మంచి, ఒకని మంచి బుద్ధి వానికి దీర్ఘశాంతమనిచ్చును. దీర్ఘశాంతం వేరు, దీర్ఘశాంతం వేరు. మితిమీరి శాంతంగా ఉండటం అంటే మించిన దానికంటే దీర్ఘశాంతం అంటే శాంతమే చాలా గొప్ప విషయం. దీర్ఘశాంతము అంటే ఇంకా చెప్పడానికి వాళ్ళంతా శాంతం కలిగి ఉంటారు. మరి ఇక్కడ రాయబడి ఉంది చూడండి, సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును అని రాయబడి ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ నెల చివరి దినములో ఈ వాగ్దానం అనేది చాలా మనకు ఆశీర్వాదకరమైన విషయం. ఎందుకంటే ఒకని మరి సుబుద్ధి మరి ఒకరికి దీర్ఘశాంతమనిచ్చును. మరి ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమనిచ్చును అంటే రాబో నెలను ఎదుర్కోవటానికి మనకి దీర్ఘశాంతం ఉంటేనే కానీ, మరి సమాధానం ఉంటేనే కానీ రాబో నెలంతా కూడా మరి మన సుబుద్ధి కలిగి ఉంటేనే దీర్ఘశాంతం కలిగి ఉంటాం. సుబుద్ధి లేకపోతే మాత్రం మనకి ఉడుకులే, మరి మనకి అసమాధానమే. కానీ ఇక్కడ ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమని ఇచ్చును. మనం సుబుద్ధి కలిగి ఉన్నాం అనుకోండి, చాలా బుద్ధులు సిద్ధపాటు కలిగిన బుద్ధి కలిగిన కన్యకులు, సిద్ధపాటు కలిగిన వారు, మరి స్వస్థత బుద్ధి అని, మరి మనకి ఎన్నో బుద్ధుల గురించి చెప్పుకోవాల్సి అంటే చాలా అవి రాయబడి ఉన్నాయి చాలా విషయాలు. మరి బుద్ధుల గురించి మనం చూసుకోవాల్సి వస్తే మరి స్వస్థత బుద్ధి అని, ఇక్కడ నిర్భరమైన బుద్ధి అని, మరి సిద్ధపాటు కలిగిన బుద్ధి అని, మనకి చాలా విషయాలు మనకి రాయబడి ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సుబుద్ధి మరి సుబుద్ధి ఎంతో శ్రేష్టమైనటువంటి మాట అది. మరి ఒకరిని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. ఎవరు సుబుద్ధి కలిగి ఉన్నారు, ఎవరికి దీర్ఘశాంతం కలిగిన వారై ఉన్నారు మనం ఇక్కడ చూసుకున్నాం. చూడండి, ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథములో మనకి తెలిసిన వృత్తాంతమే. ఎందుకంటే మరి ఎవరు సుబుద్ధి కలిగిన స్త్రీ అని ఇక్కడ రాయబడిందంటే 25వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము మరి 25వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే 3వ వచనం అండి, 2వ వచనం కాడ చూసుకుందాం. 25 మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం, కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. మరి అతడు బహుభాగ్యవంతుడు. మరి అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయిండెను. అతడి పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఆ స్త్రీ సుబుద్ధి కలిగినదై రూపవతి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును, దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. నాబాలు గురుబచ్చు కత్తెర వేయుచున్నాడని అరణ్యమందు దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలు నద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగా భాగ్యవంతునితో నీకు కలిగిన
అంతటికి నీ క్షేమం కవునుగాక అని పలికి ఈ వర్తమానం తెలియజెప్పవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు వినబడిను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి కీడు చేసి ఉండలేదు. వారు కర్మేలు ఉన్నంత కాలం వారు ఏది పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నీవు అడిగినా వారులాగు చెప్పుదురు. దేవునామనికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ ఈ వృత్తాంతము మరి దావీదు 400 మందితోటి మరి 400 మందిని మరి అమ్మడి పెట్టుకొని ఇక్కడ మనం చూసుకుంటే చాలా విషయాలు మరి సౌలు నిశ్చయముగా నీవు రాజు అవుదు అని ఇశ్రాయేలు రాజ్యం నీకు స్థిరపరచబడి నాకు తెలియను. కాబట్టి తరువాత సంతత వారి నిర్మూలము చేయకుండానట్లు తన తండ్రి ఇంటిలో నీ పేరు నీ కొట్టివేయబడకుండానట్లు యెహోవా నామమునకు ప్రమాణము చేయమంతటా దావీదు సౌలునకు ప్రమాణము చేసి అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చును. అయితే దావీదు తన జనులను తన కొండ స్థలమునకు వెళ్ళిపోయిరి. ఇది సౌలు దావీదును తరుముతున్నప్పుడు ఈ కర్మేలు ప్రాంతానికి దావీదుతో ఉన్నటువంటి పనివారు వెళ్ళినప్పుడు ఈ నాబాలు అక్కడ గొర్రెలు మేకలు మందలను కాచుకుంటూ ఉన్నప్పుడు అతను గొర్రె బొచ్చు కత్తిరించడానికి అతడు ఆ ప్రాంతాన్ని విడిచి నాబాలు గొర్రె బొచ్చు కత్తిరి వేయించుచున్నాడని అరణ్యమందు దావీదు విని తన పనివారుల 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలు నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతుడితో నీకు నీ ఇంటికి కలిగిన యావత్తు క్షేమమగునుగా కని పలికి ఇక్కడ ఈ వర్తమానం తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రె బొచ్చు కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు వినబడేను. అయితే ఈ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారి కర్మేలులో ఉన్నంత కాలము వారు ఏది పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నువ్వు అడిగిన ఎడల వారు రాగు చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపము. శుభదినమున మేము వచ్చితిము కదా, నీకు ఇష్టం వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటి నాబాలుకు తెలియచేసి కూర్చుండగా నాబాలు దావీదు ఎవడో? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ ఉదయకాల సమయమందు ఒక విషయాన్ని దేవుని సన్నిధిలో మనం నమ్మదగిన వాడు మన దేవుడు, మన రక్షకుడు. మరి కాపరి పనివాడు జీతానికి పాత్రుడు. మరి గొర్రెల కాపరి అయినటువంటి కాపరులు మరి వారు ఉన్నప్పుడు మరి దావీదు మరి ఆ కర్మేలు ప్రాంతంలో తన పనివారితో ఉన్నప్పుడు మరి ఈ భాగ్యం నాబాలు యొక్క మందని తన పనివారి చేత భద్రపరిచినట్లుగా దావీదు కావాలంటే నీ పనివారిని అడుగు. నాబాలుతో చెప్తున్నాడు, నీ కుమారుడును దావీదునైన నేను మరి నీ మందలో ఒకటైనను ఒక మేక పిల్లైను ఒక గొర్రె పిల్లని తోడేలకే కానీ ఒక సింహానికే కానీ ఒక నక్కకే కానీ ఒక తోడేలకే కానీ వాటి నోటిని పడకుండా మేము ఎంతగానో భద్రపరిచామో మాకేం అవసరం లేదు, కొంచెం ఆహారము పెట్టి పంపించమని చెప్పి దావీదు 10 మంది పనివారిని పంపిస్తాడండి. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. ఇక్కడ కావాలంటే నీ పనివారిని అడుగు. మేము ఎంత భద్రపరిచామో వాటి విషయంలో ఒక్క మేక పిల్లైనను మరి దేని నోట పడకోకుండా ఎంత భద్రంగానో నా పనివారు కాచారు. నేనేమీ అడగట్లేదు కానీ ఇక్కడ అంటున్నాడు కదా, దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలంటే నాబాలుకు తెలియజేసి కూర్చుండగా నాబాలు దావీదు ఎవడు, యెషీ కుమారుడు ఎవడు, తన యజమాని విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రె బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన మాంసం తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దావీదు ఎవరు, యెషీ కుమారుడు ఎవరు అని చెప్పి ఎంత హీనంగా దావీదు విషయంలో, దావీదు అభిషేక్తుడండి, దేవుడు కోరుకున్నటువంటి వాడు, దేవుడి చేత ఎన్నుకోబడిన వాడు ఆయన. దేవుడు మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మరి దుష్టుడైనటువంటి గొలియాతు
వాడు తొడలు జరుస్తూ నన్ను గెలిచేవాడు ఎవడన్నా ఉన్నాడా అని చెప్పి వాడు రంకులేస్తున్నప్పుడు మరి జీవం కలిగిన దేవుని పెరటని యుద్ధానికి వస్తానని ఏటొడ్డుకెళ్ళి 5 రాళ్ళు ఏరుకొని ఒక్క రాయి తీసి ఒడిశాల్లో పెట్టి యుద్ధము యెహోవాదే అని చెప్పి దావీదు గిరగిర తిప్పి వాడిని కొట్టినప్పుడు వాడు బోర్లకు పడి మరి వాడి మీద కూర్చొని వాడు మెడను తీసుకొని సౌలుకు తీసుకొచ్చి ఇచ్చాడండి. దావీదు ఆనాడు ఇశ్రాయేలు ప్రజల పక్షముగా యుద్ధం చేసి గెలిపించిన అసలు తెలియని వారే లేరు. రాహాబే అన్న మీ దేవుడి గురించి విన్నప్పుడు మా హృదయములు గుండెలు కరిగిపోయినాయి. ఎందుకంటే మరి ఆ దినాలలో తెలియని వారు లేరు. దావీదు ఎవరో, దావీదు చేసిన కార్యం ఏంటో, ఆ బాల్య దినములే మరి ఆ చిన్నవాడుగా ఉన్నప్పుడే మరి గొలియాతును హతమార్చటం తెలియని వారు. ఆ దావీదు ఎవరో, యెషయా కుమారుడు ఎవరో అంటున్నాడు. ఇక్కడ పేరులోనే ఉంది చూడండి. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుణుడై ఉన్నాడు. అంటే కూలిని బిగబట్టువాడు, అంటే తన పని చేయించుకోవటమే కానీ పనివారికి జీతం ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి వాడు. అయితే మోటివాడును దుర్మార్గుడునై అని నాబాలు అంటే మోటివాడు, అంటే పేరులోనే ఉంది మూర్ఖత్వం అని చెప్పి ఇక్కడ రాయబడి ఉందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పనివాడు జీతానికి పాత్రుడు, నా పనివారికి కొంచెం ఆహారం పంపించమని చెప్తే అక్కడ చాలా హేళన చేశాడు, చాలా హీనపరిచాడండి. అప్పుడు దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనక తిరిగి తోమను పట్టి పోయి మరి అతని మాటలని తెలియజేసి అంతటా దావీదు వారితో మీరందరూ మీ కత్తులను ధరించుకునగా వారు కత్తులు ధరించుకొని దావీదు కూడా కత్తిని ఒకటి ధరించి దాని దావీదు వెనక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సమాన దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు నాబాలు భార్య అబిగయీలు తిట్లను, అమ్మా దావీదు అరణ్యంలో నుండి మన యజమాని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళలో ఒక పనివాడు వచ్చాడండి అబిగయీలు దగ్గరికి, అంటే నాబాలు భార్య దగ్గరికి వచ్చి, అమ్మా మనకెంతో దావీదు పనివారు ఎంతో సాయం చేశారు, ఎంతో మేలు చేశారు, మరి కొంచెం పనివారిని మరి మా యజమాని దగ్గరికి పంపించగా చాలా భయంకరంగా చూడండి, చాలా మరి కుశల అచ్చుడికై దూతలను పంపగా కఠినముగా మాట్లాడిను. వారితో కఠినముగా మాట్లాడి పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడిను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేశారు. ఈ మాటలు ఎప్పుడైతే మరి చెప్పారు, దావీదు అంటున్నాడు కదా, కత్తులు పడి దావీదు ఎవడో, యెషయా కుమారుడు ఎవడో, యజమాని దగ్గర నుంచి పారిపోయిన వాడా అని అనగానే నాబాలు మాటలు తీసుకొని వెళ్ళి పనివారు దావీదుతో చెప్పినప్పుడు మీ కత్తులు మీరు ధరించండి అని చెప్పి వారి కత్తులు ధరింపజేసి తను కూడా కత్తులు ధరింపజేసుకొని 400 మంది సామాను దగ్గర ఒక 200 మంది ఉంచి 400 మంది తీసుకొని ఆయన బయలుదేరి వస్తూ ఉన్నాడండి. ఈలోపు పనివారిలో ఒక పనివాడు వచ్చి నాబాలు భార్యతో ఎక్కడ చేద్దాం చాలా కఠినంగా మాట్లాడాడమ్మ మన యజమాని. మరి దావీదు మరి ఆయన పనివారు మాకు ఎంతో సాయం చేశారు. ఒక్క మేక పిల్లను, ఒక గొర్రె పిల్లైనను ఆ అరణ్యంలో కర్మేలు పర్వతం ఆ ప్రాంతంలో ఒక్కటైనను మనకి పోకుండా ఏ మరి పులి నోట కానీ, సింహం నోట కానీ, తోడేల నోట కానీ, ఏ మరి ఎలుకబంటి నోట కానీ పడకోకుండా మన మందరి కాచేయడము. నా ఏలిన వాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలిన వాడు యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నా ప్రాణహాని చేయకుండా యెహోవాని నాపి ఉన్నాడు. నీ చేయి నిన్ను సంరక్షించనన్నమాట నిజమని యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు అని ప్రమాణము చేయించున్నాను. నీ శత్రువు నా ఏలిన వాడని నీకు కీడు చేయని ఉద్దేశించు వారు నా బాలు వలె ఉండుదురుగాక. అయితే నేను నీ ఏలినవాడు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడు నిన్ను వెంబడించు పని వారికి ఇప్పించి నీ దాస్త్రాలను నా తప్పు క్షమించను. నా ఏలినవాడగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీ బ్రతుకు దినములంటట ఏ అపాయము కలగకుండా నీ హింసించుటకని నీ ప్రాణము తీటికని ఎవడ ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడగు నీ ప్రాణం నీ దేవుడని యెహోవా యొద్ద జీవపు మూటలో కట్టబడను. బా ఏమి చిన్నండి, అసలు ఎంత ఆశీర్వాదం అండి, ఎంత ఆశీర్వాదము. ఆమె దావీదును నువ్వు యెహోవా యుద్ధములు చేయవాడము,
ఇది తెలిసింది అబీగయలకి. మరి నాబాలుకి ఎందుకు తెలియలేదంటారు? దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, తన భర్త నువ్వు యెహోవా యుద్ధములు చేయబడమని ఆ పేరులోనే ఉందండి సుబుద్ధి. ఆయన పేరులోనే ఉందండి మొటితనం, అంటే మొరటితనం, అంటే యజమాని నుంచి పారిపోయినవాడు అన్నాడు. కానీ అసలు ఎవరు యుద్ధాలు చేస్తున్నారు, ఎవరు ఎన్నుకున్నారు ఆయన్ని, ఆయన గురించి అసలు ఏమీ తెలియనటువంటి దుస్థితిలో ఉండిపోయాడు నాబాలు. కానీ అబీగయలు ఇక్కడ ఏమంటుందో చూడండి, నిన్ను చూడండి అంత గొప్పగా ఆయన ఎదుర్కొని ఆశీర్వదించి, ఈ దినమందు నిన్ను శపించనివ్వకోకుండా నువ్వు నాకు అడ్డుపడ్డావు. చూడండి ఇక్కడ, నా నోటితో శాపవచనం రాకుండా నన్ను ఎదుర్కొన్నావు. మరి ఈ దినమందు యెహోవా నీకు, చూడండి, యెహోవా నీ దేవుడే ఇక్కడ రాబోయింది. అందుకు దావీదు చూడండి ఇక్కడ 33 నీ దాసునకు నన్ను జ్ఞాపకం చేసుకోనము. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటగా నేను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండా ఈ దినము నా ప్రాణము తీయకుండా నన్ను ఆపినందుకు నువ్వు ఆశీర్వదము నందుదవు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వదము కలుగును గాక. నువ్వు త్వరపడి నన్ను ఎదుర్కొని పోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు. తెల్లవారులోగా నాబాలుకు మగవాడొక్కడును విడవబడాడన్న మాట నిశ్చయమని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనం అంగీకరించి సమాధానంగా నీ ఇంటికి పంపిన ఆమెతో చెప్పాను. తిరిగి అబీగయలు నాబాలు యొద్దకు రాగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, జ్ఞానం గల స్త్రీ అన్నాడు కానీ జ్ఞానం గల పురుషుడు అనలా. సుబుద్ధి చూపించిందేమా, ఇంటిలోనికి శాపం రాకుండా ఆ శాపాన్ని ఎదుర్కొని ఆఫ్ చేసిందండి. మార్గ మధ్యలోనే, దారిలోనే ఆఫ్ ఆ శాపము ఇంటిలోనికి రాకుండా మధ్యలోనే ఆఫ్ చేసేసింది. సుబుద్ధి కలిగిన స్త్రీ అబీగయలు. ఇక్కడ నీ బుద్ధిని చూపించామన్నాడు. ఇక్కడ ఏమని చెప్పాడు తెలుసా? ఇక్కడ దావీదు గారు ఏమన్నాడు తెలుసా? నీవు మంచి బుద్ధిని చూపించావంటున్నాడు. చూడు ఇక్కడ, నీవు ఆశీర్వాదము నందుదువు గాక. నీ ప్రాణం మరి ఈ దిన మన ప్రాణము తీయకుండా నాపినందుకై నీవు ఆశీర్వాదము నందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడేమో నీ శత్రువులు ఇక్కడ జీవపోటులో నీ హింసించుటకై నీ ప్రాణము తీటుకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వడగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు ఒడిశాలతో రాయి విస్తున్నట్లు ఆయన నీ శత్రుల ప్రాణమును విసిరివేయును. అసలు దావీదు మాట్లాడుతుందండి దావీదు గారితోటి ఈ మాటలు. అందుకని ఇక్కడ రాయబడింది కదా, ఒకని సుబుద్ధి వారికి దీర్ఘశాంతమనిచ్చును. ఒకని సుబుద్ధి మనకి దీర్ఘశాంతమనిచ్చును. ఎంత శాంతముతోటి, ఎంత సుబుద్ధితోటి మరి అక్కడ ఆమె దావీదు గారిని ఎదుర్కొని ఇంటిలోనికి శాప రాకుండా కాపాడుకుంది. మరి రాజుని దావీదు ఏమై ఉన్నాడో అతడు, నువ్వు యెహోవా యుద్ధములు చేయవాడవు అనంది. ఎవరైతే నీ శత్రువులు నిన్ను విసిరేయాలనుకుంటున్నారో కానీ నువ్వే వారిని విసిరివేస్తావు. ఇదిగో నీ జీవము యెహోవా జీవపు ఓటలో దాచి ఉన్నాడు అని చెప్పి ఎంతగా మరి ఆ దావీదు గారికి ఆశీర్వాదాలు ఇస్తుందండి. చూడండి ఎంత గొప్ప మాట. నేను హింసించుటకై నీ ప్రాణం తిటికి ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు ఓటలో దాచబడి ఉంది. నువ్వే విసిరేస్తావు. ఒడిశాలలో రాయి విసిరినట్టు నీ శత్రువులు నువ్వే విసిరి పారేస్తావు అని చెప్పి బ్లెస్సింగ్స్ ఇస్తుంది. దేవుని నామనికే మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ రాయబడి ఉంది కదా, నా ఏలిన వరకు నీవు రక్తము నిష్కారణముగా చిందించినందుకే గాని, నా ఏలిన వరకు నీవు పగ తీర్చుకున్నందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన నీకు ఎంత మాత్రము కలగక పోవునుగాక. యెహోవా నా ఏలిన నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసుడగు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనిను. అందుకు దావీదు, నాకు ఎదురు పడుటకి నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఈ దినమందు నన్ను ఎదుర్కొనుటకు, చూడండి, నా ఏలిన వడగు
నా యెహోవా నాయనవడవు, నీకు మేలు చేసిన తర్వాత నీ దాసురావు నన్ను జ్ఞాపకం చేసుకోమనేను. అందుకు దావీదు, నాకు ఎదురుపడి నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడే, నన్ను ఎదుర్కొనుటకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా దగ్గర పంపించాడు. యెహోవాకు స్తోత్రం కలుగునగా. నేను పగ తీర్చుకొనకుండా ఈ దినము ప్రాణం తీయకుండా నన్ను ఆపినందుకై నీకు ఆశీర్వాదము నొందుదువు గాక. నువ్వు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునగాక. నా నోటమ్మటి శాపవచనము రాకుండా నువ్వు ఆపేవే, అందుకే దేవుడు నేను ఆశీర్వదించును గాక. నువ్వు దీవెని నొందుదువు గాక. బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునగాక. నువ్వు త్వరగా నన్ను ఎదుర్కొని వచ్చావు కాబట్టి మరి ఏ కీడు చేయకుండా, ఏ నోటితో నీ శాపవచనం పలక్కోకుండా, మరి హాని జరిగించుకోకుండా దేవుడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ముందుగానే నా దగ్గరికి నిన్ను పంపించాడు. మరి యెహోవా చేత నువ్వు ఆశీర్వాదము నొందిన దానవు గాక అని చెప్పి దావీదు గారు ఆమెను ఆశీర్వదించాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఇక్కడ రాయబడింది కదా, మరి రాజుల కోపం సింహ గర్జన వంటిది. సామెత 19:12 రాజుల కోపం సింహ గర్జన వంటిది, మరి అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. నిజమే, గర్జించాడు సింహం లాగాని, కానీ చూడండి అతని కటాక్షం అంట గడ్డి మీద కురియు మంచులాగా ఉంది. ఇప్పుడు ఈ దినమందు నువ్వు నన్ను ఎదుర్కొన్నావు, యెహోవా చేత ఆశీర్వాదము నొందిందరుగాక అని చెప్పి మరి అబీగేల్ని ఆశీర్వదించాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. సుబుద్ధి గల భార్య యెహోవా దానం. తన ఇంటిలోనికి శాపం రాకుండా, నాబాలు ఇంట్లోకి మరి తన భర్త మరి తన కుటుంబంలోకి శాపం రాకుండా కాపాడుకుందండి. సామెత 19:14 సుబుద్ధి గల భార్య యెహోవా దానం. సుబుద్ధి కలగాలి, అందుకని మనం ప్రార్థన చేయాలి. జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని కట్టుద్ది, 3 రాళ్ళు తన చేతితో పెరికి వేసుకుంటుంది. మరి ఈమె కూడా మరి పనివాడు చెప్పిన మాటను, అమ్మ ఈ దినమందు నువ్వేదో కూడా చెయ్యాలి, వాళ్ళు మాకు ప్రహరీగా ఉండారు, మేము చక్కగా హాయిగా ఉండాం, వారికి మన మోటివాడు పనికిమాలను తిట్టి పంపించేశాడు, వాళ్ళు కత్తులు వేసుకొని వస్తున్నారు, మరి ఏంటి మన పరిస్థితి, నువ్వే ఏదో కూడా చెయ్యాలి, అమ్మ నీ బుద్ధిని ఇప్పుడు చూపించు, నువ్వు కలగజేసుకోవాలి అని చెప్పంటే ఆమె ఆ దినాన మరి ఎంతంటే మరి 5 గొర్రెలు అంటండి, 5 గొర్రెల మాంసము, 5 మానికల వేయించిన ధాన్యము, 100 ద్రాక్ష గళ్ళంటే ఒక్క ద్రాక్ష గెలే దండులాగా మనోళ్ళు ఎత్తుకొచ్చారు కదా. మరి కాలేబు యెహోషు దండి మీద పెట్టుకడికి వచ్చారు కదండి మనోళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప విషయం అండి దేవుని నామానికి. ఎన్ని గెలను 100 అంజూర పడలంటండి, మరి 100 ద్రాక్ష గెలలు, మరి తిత్తులు అంటే 200 మరి 200 రొట్టెలు, 2 ద్రాక్షారసపు తిత్తులు, ఏదో చిన్న ఒక మంచినీళ్ళ బాటిల్ లాంటిది ఒక తిత్తులాగా ఉండేలండి. మరి మా తండ్రిలో మా నాన్నగారు వాళ్ళ టైంలో వాళ్ళు పొలాల్లోకి వెళ్ళేటప్పుడు ఒక సంచిలాగా ఉండేది, అందుట్లో వాటర్ పోసుకొని వెళ్ళేవాళ్ళు. అది కాదు, పెద్ద తిత్తులు, 2-3 తూములు పట్టేంత ద్రాక్ష తిత్తులు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అలాంటివన్నీ గార్ధం మీద వేసి పని వాళ్ళని ఇచ్చి ముందే పంపించేసింది. చూడండి, అర్థమైపోయింది ఆమెకి, సుబుద్ధి కలిగింది. దావీదు ఎవరో తెలుసు, దావీదు ఏ రీతిగా యెహోవా యుద్ధములు చేయుచున్నాడు ఆమెకు తెలుసు. అందుకని ఇంటిలోనికి కీడు రాకుండా ముందుగానే ఎదుర్కొంది, సుబుద్ధిని చూపించింది. అందుకని సుబుద్ధి కలిగిన భార్య యెహోవా దానం. ఇక్కడ సుబుద్ధి గల భార్య యెహోవా దానం. జ్ఞానము గల రాజు మరి చూడండి, మరి కృపా సత్యములు రాజును కాపాడనంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలవలి ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున త్రిప్పును. రాజు తలుచుకుంటే దెబ్బల కొదవా. ఆయన ఏమన్నా 200 మంది పనుల దగ్గర సామాన్ దగ్గర పెట్టాడు, 400 మంది తీసుకుని వస్తున్నాడు అని న్యాయమే చేశాడు. ఆయన అన్యాయం ఏం చేయలేదు. చాలా చక్కగా ప్రహరీగా ఒక్కటైనను ఏది హింస కలగకుండా, బాధ కలగకుండా ఆ మంది పనివాడి జీతానికి పాత్రుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం సుబుద్ధి చూపించాలండి. స్త్రీలుగా కీడు రాకుండా కుటుంబాల్లో కాపలా కాసుకోవాలి. ప్రార్థన అనే ప్రహరీగా ఉండాలి. ప్రార్థన అనే ప్రహరీని
మనము కుటుంబాల చుట్టూ కట్టాలి, ప్రార్థనతోటి ప్రహరీ కట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మరి ఆ సుబుద్ధి కలిగిన మరి అబీగయీలండి, దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఏ రీతిగా దావీదుని ఎదుర్కొందో, కాపరి, సంఘాన్ని కాపరి, మరి కుటుంబానికి కాపరి కాచి వారికి మనం ఏం చేయాలి? వారిని పోషించాలి, దావీదుని పోషించాలి, పనివారిని పోషించాలి. ఎందుకంటే మందను కాచాడు కాబట్టి. మోటివాడైన మరి నాబాలు పనికి మాలడని పనివాడ అంటున్నాడు, మోటివాడని భార్య అంటుంది. తన పేరులోనే ఉందయ్యా మోటివాడని, దయచేసి నన్ను క్షమించైనా తరపున అని చెప్పి ఎంత బుద్ధిని చూపించిందండి, ఎంత సుబుద్ధిని చూపించిందండి. దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినాల్లో భార్యాభర్తలు ఇద్దరు ఒకటైపోతున్నారు, అననే సపేర్లాగా అబద్ధాలు. అటువంటి దుస్థితిలో లేరు. ఆమె కీడుగానే చూసింది, మేలుని మేలుగానే చూసింది. అయ్యా అని పేరులో నుండి మోటుతాను, దయచేసి క్షమించయ్యా అని పాదముల మీద పడిపోయిందండి. క్షమించయ్యా, క్షమించు. ఈ దినాను నాకు ఇంటిలో కీడు రాకుండా అయ్యా నేను ఇచ్చి నీ తీసుకొని అయ్యా పనివారికి ఇచ్చానయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను క్షమించయ్యా. నువ్వు యెహోవా యుద్ధములు చేయబడమని నేను ఎరుగుదనయ్యా. అయ్యా ఈ దినమందు అయ్యా నా భర్త యొక్క పాపాలనే కానీ మాటలనే కానీ ఆ యొక్క మరి దూషణ మాటలనే కానీ నా పాపములుగా ఎంచుకుంటున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. ఇదిగో నిన్నెవరైతే నీతో యుద్ధం చేయాలనుకుంటున్నారు, నీ శత్రువులు ఉన్నారే, వారిని ఒడిసాలు గెరటేసినట్టుగా ఒక రాయి గెరటేసి నువ్వు గెరటేస్తావయ్యా. నీ జీవము యెహోవా నువ్వు ఒక మూటలు దాసి ఉంచాడయ్యా. అబ్బా ఎంత ఘనత అయ్యా, ఎంత కాపరిని చూడండి. కాపరిని అది దేవుని యొక్క కాపరిని ఆమెకు అర్థమైపోయింది. దేవుని చేత అభిషిక్తుడని ఆమెకు అర్థమయ్యింది. ఆమె బుద్ధి చూపి, ఆమె సుబుద్ధి, మంచి బుద్ధి కలిగింది ఆవిడ. దేవునికి మహిమ కలుగునగాక. సంఘాన్ని కాసే కాపరిని, సంఘం పెంచాలి, సంఘం కాయాలి, సంఘం పోషించాలి. దేవునికి మహిమ కలుగునగాక. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాని కోసం ప్రార్థన చేసే ఒక్క మేక పిల్లను, ఒక గొర్రె పిల్లను పోకుండా అమ్మా మా మందను మమ్ములను ప్రహరీలాగా ఉన్నారు వాళ్ళు. రాత్రి పగలు నిద్ర ఆరాలు మాని ఒక సేవకుడు సంఘాల కోసం, కుటుంబాల కోసం నిద్ర ఆరాలు మాని ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నారు. అంత క్షేమంగా మీరు ఉంటున్నారంటే ఏ తెగులు సమీపించకుండా, ఏ కీడు దురబడకుండా, ఎటువంటి చీకటికి అధికారం లేకుండా కుటుంబాలు క్షేమంగా, ఆశీర్వాదకరంగా, దీవెనదాయకంగా వృద్ధిలతని అంటే, విస్తరిస్తని అంటే, అభివృద్ధి అవుతున్నారంటే కాపరి ప్రార్థన. కాపరి కాస్తాడు, నిద్రారాలు మానేసి కాస్తాడు, ప్రార్థిస్తాడు. వాడిని పోషించవలసిన బాధ్యత సంఘానికి, కుటుంబాలకి. ఎవరైతే కాస్తున్నారో ఆ కాపరిని, మీ కుటుంబాన్ని ఎవరైతే, ఏ కాపరి కాస్తున్నాడు, మిమ్మల్ని ఎవరిని కాపలా కాస్తున్నారు, మీ కుటుంబాల చుట్టూ కంచిగా ప్రార్థన ఎవరైతే చేస్తారో, వాక్యం చేత ఎవరు మిమ్మల్ని పోషించి మరి మిమ్మల్ని పోషిస్తున్నారు, దేవుని వాక్యం చేత, ప్రార్థన చేత కంచి వేసి ఎవరు మిమ్మల్ని కాపాడుతున్నారు? ఏ కాపరి? మీ కాపరి. దావీదు అబీగయీలు కుటుంబానికి కాపరి. ఆ మంద కాచాడు, ఆ కుటుంబాన్ని కాచాడు, పనివారిని కాచాడు. ఆయన ఏం అడగలేదు. ఆహారం పంపించమని అడిగితే ఎవడా? దావీదు అన్నాడు. అలా ఉన్నారు, ఎదురాడే స్వభావం కలిగి ఉన్నారు. దైవ సేవకులు ఎదురాడితే, కాపరులు ఎదురాడితే శాపమే. అటువంటి దుస్థితులు మనం ఉండకూడదు. జ్ఞానముగా సుబుద్ధి చూపించింది. సుబుద్ధి కలిగిన స్త్రీ యెహోవా దానం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. సామెత 19:11 ఒకని సుబుద్ధి ఒకనికి దీర్ఘశాంతమని ఇచ్చును. ఆమె దీర్ఘశాంతమే తన కుటుంబంలో శాపం రాకుండా కాపాడుకుంది. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియుడా, మా రక్షకుడ, మా యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు తండ్రి నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఒకని సుబుద్ధి, ఒకరి దీర్ఘశాంతమని ఇచ్చిన సెలవిచ్చావయ్యా. అవునయ్యా, అబీగయీలు చూపించిన బుద్ధి విషయమై నా తన కుటుంబంలోకి శాప రాకుండా కాపాడుకుందయ్యా. తండ్రి నాయన అయ్యా, ఏ విధంగా అయితే కాపరిని ఎదుర్కొందాం, ఏ విధంగా అయితే తండ్రి తన కుటుంబాన్ని, తన బిడ్డలని, మరి తన మందని, తన భర్తని కాచినటువంటి అయ్యా తండ్రి దైవ సేవకుడిని తండ్రి ఏ విధంగా అయితే కాపరిని నా తండ్రి నేను కీడు రాకుండా అయ్యా శపించడానికి రాబోతున్నటువంటి అయ్యా శాపం లోపలికి రాకుండా, ఇంటికి రాకుండా మార్గ మధ్యంలో ఎదుర్కొని దీవించబడింది అయ్యా, ఆశీర్వదించబడింది. కీడు రానివ్వలేదు ప్రభా. జ్ఞానంగా సుబుద్ధిని చూపించింది అయ్యా. అయ్యా రీతిగా మా ప్రభా
అయ్యా నా తండ్రి మా కుటుంబాలు, అయ్యా మా పిల్లలు, మా తండ్రి మా పరిసర ప్రాంతంలో నా తండ్రి ప్రతి ఒక్కరూ కలిగి ఉంటాకు సహాయం దయచేయండి. సుబుద్ధి కలిగి ఉంటా సహాయం దయచేయండి. ఒకరిని సుబుద్ధి తనకు దీర్ఘశాంతమని ఇచ్చునని సెలవిచ్చావు. ప్రభానికి వందనాలు. తన భర్త మాట్లాడినట్టుగా మాట్లాడలేదయ్యా. అయ్యా ఎవరో ఆ దావీదు, ఎవరో యెషీ కుమారుడు, ఎదుగో యజమాని వదిలిపెట్టిన వెళ్ళిపోయిన వాడ అని తండ్రి ఎదురాడలేదు. కానీ నువ్వు యెహోవా యుద్ధములు చేయవాడవని, ఇదిగో నీవు ఎవరైతే శత్రులున్నారో వారిని ఒక రాయి విసిరేసినట్టుగా నువ్వు విసిరివేస్తావు. నీ జీవము యెహోవా జీవపుటలో దాచి ఉంచాడు అని తండ్రి ఈ దినమందు నన్ను ఎదుర్కొన్నావు. ఏ శాపము నా నోటమ్మటే శాపవశం నా నోటి రాకోకుండా నువ్వు నన్ను ముందుగానే ఎదుర్కొని యెహోవా చేత ఆశీర్వాదము నొందిన దానవు అని తండ్రి నాయన దావీదు చేత అబిగేల్ దీవెనలు పొందుకుందయ్యా. అయ్యా నీకు వందనాలు. మరి ఈ వాగ్దానము ద్వారాగా ప్రభా ఎందరైతే ప్రభా ఈ వాగ్దానం వింటున్నారో ప్రభా, ఈ వాగ్దానం ద్వారాగా నా తండ్రి నాయన అయ్యా మంచి విషయము సుబుద్ధి కలిగిన వారై ప్రభా నా తండ్రి నాయన నీకు వందనాలు. నీ నామానికి మహిమకరంగా ప్రభా నీకు వందనాలు. కుటుంబాల్లోకి తండ్రి కీడు రాకుండా, ఏ శాపం రాకుండా నా తండ్రి ఎదుర్కొనేవారుగా అయ్యా తండ్రి స్త్రీలు ఉంటాకు సహాయం దయచేయండి. సుబుద్ధి కలిగిన స్త్రీలుగా ఉంటాకు సహాయం దయచేయండి. ఒకరిని సుబుద్ధి దీర్ఘశాంతం ఇచ్చిన సెలవిచ్చావయ్యా. నీకు వందనాలు ప్రభా. నీకు మహిమ కలుగునగాక అయ్యా తండ్రి నాయన ఉదయకాల సమయందు నా తండ్రి విశేషమైన కృపచేత అయ్యా దినమంతయు ప్రభనైనా సుబుద్ధి కలిగిన స్త్రీలుగా అయ్యా ఏ కీడు రానీకోకుండా నాయన తండ్రి నాయన ఇంటిలోనికి ఏ కీడు రానీకోకుండా రాకుండా కాపాడుకోగలిగినటువంటి సుబుద్ధి కలిగిన స్త్రీ దీర్ఘశాంతము కలిగి ఉంటారన్నావు నాయన. మహోన్నతుడా, శక్తివంతుడా, బలవంతుడా నీకే మహిమ కలుగునుగాక నాయన. అయ్యా నీకే మహిమ కలుగునుగాక. మా దేశాన్ని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ నామానికి మహిమ కలుగునుగాక. సంఘాలని సేవకులను మీరు దర్శించండి, దీవించండి. కాపరులు దీవించండి అయ్యా, కాపరులు దీవించండి ప్రభ, కాపరులు దీవించండి ప్రభ. నీకు వందనాలయ్యా. ఆశీర్వదించండి ప్రభ. నీకు స్తోత్ర. దేవునికి నీ తండ్రినైనా ప్రజలకు మధ్యవర్తులుగా ఉండి దేశాల కోసం, రాష్ట్రాల కోసం, అయ్యా సకల ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నటువంటి దైవసేవకులు కుటుంబాలని భద్రపరచండి నాయన. మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి ప్రభ. అయా నీకు మహిమ కలుగునుగాక. దేశంలో ఉన్నటువంటి తండ్రి నాయన అరికాళ్ళు తండ్రి దైవ జ్ఞానము చేత నింపండి ప్రభ. బలపరచండి నాయన. నీకే వందనాలు. దేశము 29 రాష్ట్రాలను మీరు తండ్రి భద్రపరచండి. ఏ తెగులు ఏ కీడు రాకుండా ప్రభ, ఏ కరోనాకి ఏ తెగులు రాకుండా ప్రభ. మా దేశం చుట్టూ కంచి అయ్యా, అగ్నిదూతలను ఉంచండి ప్రభ. భద్రపరచండి అయ్యా. నీ ప్రజలు భద్రపరచండి అయ్యా. మీ ప్రజలు కాపాడండి ప్రభ. నీ స్తోత్రాలయ్యా. అయ్యా అయ్యా నీకు వందనాలు తండ్రి నాయన. నీకు వందనాలు. సుబుద్ధి కలిగిన తండ్రి అబిగేల్ ఏ విధముగా అయితే తండ్రి నాయన అయ్యా రాబో కీడుని ఎదుర్కొని ప్రభ అదిగో దీవెన తెచ్చుకుంది కానీ అయ్యా కీడుని తరిమి కొట్టుకోగలిగింది నాయన. నీ నామానికి మహిమ కలుగునుగాక నాయన. అయ్యా ఇరా అయ్యా ఉదయకాల సమయంలో ప్రభ ఏ బిడ్డ ఈ తండ్రి నాయన ఈ వాగ్దానమును తండ్రి నాయన అయ్యా తండ్రి రిసీవ్ చేసుకొని అయ్యా వాగ్దానం నా కొరకే నాతోనే దేవుడు మాట్లాడాడు అని తండ్రి నాయన అయ్యా నా తండ్రి నేను ప్రతి ఒక్కరూ ప్రభనైనా అయ్యా నా తండ్రి నాయన అయ్యా నీకు వందనాలు ప్రభనైన. నీ ఎందు భయభక్తులు కలిగి త్రోవని ఎందు నడుస్తూ ప్రభ నీ వాక్యమే పాదములకు తీమత్రో ఒక వెలుగై ఉన్నది అని తండ్రి నాయన ప్రతి బిడ్డ మెళకు కలిగిన ఆత్మచేత ప్రభనైన ఏ కిడు రాకుండా ప్రార్థన ఆత్మతో తండ్రి అయ్యా తండ్రి నాయన దేశం చుట్టూ, రాష్ట్రాల చుట్టూ, కుటుంబాల చుట్టూ, బిడ్డల చుట్టూ కంచి వేసుకోగలిగినటువంటి తండ్రి సుబుద్ధి కలిగిన స్త్రీలుగా బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.